రైట్, ఇక బీజేపీ ఆఫీస్ లో విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. వారు వచ్చారు. మరి ఈ రోజు రాజ్నాథ్ సింగ్ గారు మన మధ్యన ఉన్నారు. వారు కూడా కొద్దిసేపులో మళ్ళీ పర్యటన కూడా మనందరం ఇక్కడికి వెళ్తాం. అక్కడ వారు కూడా జెండా వందనం చేస్తారు. మరి ఈ ప్రయత్నం అంతా కూడా కేవలం భారతీయ జనతా పార్టీ నాయకుల వల్లనే ఈరోజు ఈ యొక్క పరిస్థితి మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా అమిత్ షా గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ, నరేంద్ర మోదీ గారికి కూడా ఈ సందర్భంగా నేను వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంత గొప్ప వ్యక్తి ఈరోజు భారతదేశానికి దొరకటము, భారతదేశం వారి నాయకత్వంలో వికసిత్ భారత్గా రేపు దిశలో మనందరం కూడా పోతున్నాం అంటే కేవలం నరేంద్ర మోదీ గారి కారణమే. ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ దేశాన్ని లూటీ చేశారు, కోట్లాది రూపాయల ఒక స్కాములు చేశారు. కానీ నరేంద్ర మోదీ గారి 11 సంవత్సరాల ఈ పరిపాలనలో అవినీతి రహితమైనటువంటి ఒక పరిపాలన, ఒక్క స్కామ్ కూడా లేకుండా పరిపాలించినటువంటి నరేంద్ర మోదీ గారికి ఆ భగవంతుడు ఆరోగ్యంతో ఇంకా దేశాన్ని, మన సమాజాన్ని, జయాన్ని ఈరోజు సమాజానికి పని చేయాల్సిందిగా ఆ భగవంతుడు శక్తి ఇవ్వాలని చెప్పేసి కూడా భగవంతుని కోరుతూ, మరి ఈరోజు విశ్వకర్మ దినం కూడా ఉన్నది. మనం విశ్వకర్మ దినం కూడా మన శ్రమికులు ఈరోజు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏతుందో ఆ విశ్వకర్మ ఒక జాతి విశ్వకర్మ కూడా మనం ఈరోజు మనం ఆ తిథిని కూడా మనందరం కూడా పురస్కరించుకొని ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా తెల్లవారుజామున ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు రావడంకు అందరూ కూడా పేరు పేరున నేను నమస్కరిస్తూ, మరి మీడియా మిత్రులు కూడా అందరు కూడా నేను మరొకసారి ఈ రోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. తెలంగాణ మన వీరులకు, తెలంగాణ మన వీరులకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మీడియా మిత్రులకు మరియు నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ ముగుస్తుంది. ఇక్కడ నుంచి అందరం కూడా బయలుదేరి పరేడ్ గ్రౌండ్స్కి పోతాం.